ఎక్స్క్యూజ్ మీ, మమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. బహుశా జూలో కూర్చుండొచ్చు. అదే కాదండి బాబు. లేదా జైల్లో కూర్చుండొచ్చు. ఆహా, అదే కాదు. మిమ్మల్ని కాలేజీలో చూశానండి. నిజమేనండు, నాకు డిగ్రీ వచ్చేస్తుంది. మీరు బీకాం కదా? అదేనండి, మన అకౌంట్స్ లెక్చరర్ని తెగడిపించేవాళ్ళం. నాకు వచ్చింది. అవును, మన క్లాస్ ఒక అమ్మాయి కూడా ఉంది. అమ్మాయి నల్లగా శిల్పంలాగా ఉండేది. ఆ శిల్పని నేను రోజులు ఆల్రెడీ రాసేవాడిని. మీరు కూడా రాశారా? నేను కొన్ని 100 లెటర్ రాశానండి బాబు. కానీ ఏం లాభం, ఒక్కదానికి రిప్లై లేదు. అన్నట్టు మీకు ఈ సంగతి తెలిసిందా? అదేనండి, మన ప్రిన్సిపల్ గారు లేరా, వాళ్ళ అబ్బాయితో అమ్మాయి లేకపోయిందండి. మళ్ళీ వారండి, అమ్మాయి అట్లాంటి కాదు. అరే నిజమండి బాబు. ఎవరో గిట్టల మీద వాళ్ళ ప్రచారం చూడొచ్చు, ఆ అమ్మాయి అట్లాంటిది కాదండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నిరుద్యోగి. మీరు? నేను అదే. ఏమనుకోకపోతే మీ పేరు మర్చిపోయినా సార్. నా పేరు నేనే ఎప్పుడో మర్చిపోయాను. అందరూ నిరుద్యోగి నిరుద్యోగి అంటుంటే దాంట్లో సగం కట్ చేసి జోగి అని పెట్టుకున్నాను. ఓ, మీ పేరు? నా పేరు యోగి. అవును, క్లాస్లో ఎక్కడ కూర్చునే వాళ్ళు? అదేం ప్రశ్న అండి? తెలివైన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ఇంకెక్కడ? లాస్ట్ బెంచ్లో. మరి నేను అక్కడ కూర్చునేవాడిని. భలే తమాషాగా ఉంది. నేను అక్కడే కూర్చునేవాడిని కదా. భలే వారండి, నేను 3 సంవత్సరాల నుండి లాస్ట్ బెంచ్ ఒక్కనే కూర్చునేవాడిని. అబ్బే కాదండి, నేను తప్పిస్తే లాస్ట్ బెంచ్లో ఎవరు కూర్చునేవాళ్ళు కాదు. మీరు ఒక్కరే కూర్చునేవారా? అవునండి, నేను ఒక్కనే. మీరు ఒక్కరే? నేను ఒక్కనే. అంటే